పల్నాడు జిల్లా కారంపూడి తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆందోళన నెలకొంది. తన పొలం ఆక్రమించుకున్నారని రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో బాధతో గుండెపోటు వచ్చి ముసలి మృత్యంద్రెడ్డిగా ఆరోపిస్తూ శవంతో తహసీల్దార్ ఆఫీస్ వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. చివరికి మృతుడికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పల్నాడు జిల్లా కారంపూడి తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆందోళన నెలకొంది. తన పొలం ఆక్రమించుకున్నారని రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో బాధతో గుండెపోటు వచ్చి ముసలి మృతి చెందాడని ఆరోపిస్తూ శవంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తారు. చివరికి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. ఎస్ రవికృష్ణ, అసలు ఏం జరిగింది? మరి ఆల్రెడీ ఫిర్యాదు చేసిన ఎందుకు అధికారులు పట్టించుకోలేదు అని రెస్పాండ్ అవుతున్నారా? అంటే సతీష్, ఏదైతే ఈ కారంపూడి గ్రామానికి సంబంధించి కారంపూడిలో ఒక 2.5 ఎకరాలు భూమి ఉన్నటువంటి ముసలయ్య, అంటే ముసలయ్య వాళ్ళ తండ్రి పేరు కోటయ్య పేరుతో కొంత భూమి ఉన్నది 2.5 ఎకరాలు. ఆ భూమిని మరొకళ్ళు వాళ్ళైతే మాత్రం వాళ్ళ పేరున దాన్ని అడంగల్లో ఎక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఆ భూమి తమది అంటూ కోటయ్య, అదే విధంగా కూడా ఇప్పుడు చనిపోయినటువంటి ముసలయ్య ఎవరైతే ఉన్నారో అతనైతే మాత్రం దాన్ని తమకు ఇవ్వాలి అంటూ కూడా అడంగల్లో ఎక్కించాలని చెప్పి కూడా చాలా సార్లు కూడా గ్రీవెన్స్ సెల్ లో కూడా వాళ్ళైతే మాత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు అయితే మాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత అనేక సార్లు అధికారులు కలవడం జరిగింది. ప్రధానంగా కలిసిన తర్వాత వాళ్ళు చేస్తామన్నారు కానీ సర్వేని పంపించడం కానీ ఏమి చేయలేనటువంటి పరిస్థితి. దీంతో ఆవేదనకు గురైనటువంటి ముసలయ్య అయితే మాత్రం నిన్న అయితే మాత్రం అతను తీవ్ర ఆవేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా కూడా గ్రామస్తులు అయితే మాత్రం తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వెళ్లి నిరసనకి దిగినటువంటి నేపథ్యంలో ఆర్డీఓ అక్కడికి రావటం, వచ్చి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఏదైతే వాళ్ళ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని అయితే మాత్రం వాళ్ళ పేరును వచ్చే విధంగా చేస్తాము, అడంగల్లో ఎక్కిస్తామని చెప్పిన మీదట అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన అయితే విరమించిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.